పోలీసులకే కౌంటర్ వార్నింగ్ లాంటిది ఇవ్వడము ఎందుకు వచ్చింది? సార్ ప్రతి మనిషి ఏదో మిస్టేక్ చేస్తాడు. మిస్టేక్ చేస్తేనే కదా ఓకే సమాజంలో అందరూ టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది. అవును కదా, టామ్ అండ్ జెర్రీ ఎందుకు ఫైట్ చేసుకుంటారు? ఆయన ఇతను గెలుకుతారు, ఇతను అతను గెలుకుతారు, అది కామన్ కదా దాంట్లో. ఓకే, సో అది చేయడం అలా ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ అంటారు? అంతే కదా, ప్రతి మనిషికి ఉంటుంది కదా. మనిషి హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంది, నువ్వెంత అంతే. అవును కదా, ఇప్పుడు ప్రతి హీరోయిన్ ఫీల్ అయితే ఐఎమ్ బ్యూటిఫుల్. అవును కదా, ప్రతి హీరో ఫీల్ అయితే నేనే సూపర్ హీరో అని. ఆ హ్యూమన్ టెండెన్సీ అది. ఆయన ఎంత ఏజ్ 60 ఏజ్ ఉంటే కూడా అనలేదు స్టిల్ ఐఎమ్ హీరో అంటారు. దట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ. ఫీలింగ్ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. బాడీ మే బి గోయింగ్ టు ఇది. ఓకే, ఈ కేసులో ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంటుంది? నేను క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది చెప్పాను. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మాట్లాడితే ఆయన చెప్తాడు. ఓకే, మీరు నాకు అడిగితే ఇలాంటి కేసులు దగ్గర నుంచి చూసిండొచ్చు. సార్ అదే చెప్తాను కదా, ఒక్క దినం కూడా శిక్ష పడకుండా తీయాలి, అది నా వృత్తి ధర్మం. ఓకే, అతనికి ఒక్క దినం కూడా శిక్ష పడకుండా తీస్తాను. ఇది నేను ఎప్పుడు బెంచ్ మీదకి ఎప్పుడు వెళ్తుంది కేసు? ఇండియన్ జ్యుడిషియరీ అవును కదా, స్పీడ్ అప్ చేస్తే వీఆర్ రెడీ, లాంగ్ పెండింగ్ కేసు చేస్తే వీఆర్ ఫేస్, అంతే. దాంట్లో ఏం లేదు, జ్యుడిషియరీకి సవాల్ చేస్తే ఏం రైట్ లేదు మనకు. కానీ పెద్ద వ్యక్తులు సమాజంలో అసలు టాప్ వ్యక్తులు అనుకోండి, అటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, ఎఫ్డిసి చైర్మన్ ఉండవు, ఆయన వెనకాల రేవంత్ రెడ్డి ఉండు, అంత పెద్ద పెద్ద వ్యక్తులతో ఐబొమ్మ రవికి సపోర్ట్ గా మీరు కొట్లాడుతున్నారు. ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? సార్ ఎంత పెద్ద మంది కాదు, ట్రంప్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే సలీంకి మాత్రం ఏమవ్వదు అంతే. మిమ్మల్ని థ్రెటన్ చేసి, మిమ్మల్ని బెదిరించి కేసు వాదించొద్దు అని మీకేమైనా ఆశ చూపిస్తే? లేదు, అటువంటి ఇప్పటి వరకు నా ఎప్పుడు ఏ ఆఫర్ రాలేదు, ఏ అవకాశం రాలేదు, ఎవరు ఫోన్ కాల్ కూడా రాలేదు ఇప్పటి వరకు. నా ప్రాక్టీస్ లో ఒకలాగా ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. వస్తే ఫేస్ చేస్తాను కదా, అక్కడ నుంచి రచ్చ చేసేస్తాను వాళ్ళకి. సామ దాన భేద దండోపాల్యం లాంటి 4 అస్త్రాలను ఉపయోగిస్తే ఏది సలీం మీద ఎవరున్నారు? సలీం 1000 కోట్లు ఆయన దోచుకున్నాడు అని ఇన్ని, అతని దగ్గర డాటా ఉంది, 50 lakh పీపుల్ డాటా ఉంది. సో ఇటువంటి సమయం పోతే ఆయన భయపడి ఎవరైనా సార్ పోలీస్ కేసు ఒకసారి వెళ్తే ప్రతి మనిషికి షివరింగ్ వస్తుంది. అవునా కదా, దాన్ని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతాడు. ఆయన కూడా టెన్షన్లు ఉండా రవి? ఎందుకుంటా సార్, మీరు ఈ రూమ్ లో ఉండాలి 5 days ఎక్కడ వెళ్ళాలి రాదంటే ప్రతి మనిషి టెన్షన్ ఉంటుంది. అది వేరు, రూమ్ లో ఉండాల్సింది వేరు, కానీ అది బయట మొత్తం అంతే. ఎవరైనా నేచురల్ గా ఉంటారు. ఏమంటాడు పోగానే ఫస్ట్ మీరు పోయి ఏమని కలిసి ఐబొమ్మ రవిని? అదే నేను సలీం అడ్వకేట్, ఆయన నిలబడారు, నేను కూర్చొని మాట్లాడాను. నేను సలీం అడ్వకేట్. అంటే సలీం అడ్వకేట్ అంటే గుర్తుపట్టినా? లేదు, మీ కేసు వాదిస్తున్నా నేను కేసు వాదించడానికి నేను వచ్చాను. నువ్వు నాకు నమ్మితే, నన్ను వకాలత్ పుచ్చుకుతే నేను బయట తీస్తాను. వెంటనే రియాక్షన్ ఏంది ఐబొమ్మ రవిది? ఏం చెప్పలేదు అంటున్నాడు, అంతే. సో మరి పోలీసు వాళ్ళు అడిగారు, ఏం సార్ మీరు అన్ని కేసులు ఫ్రీగా వాదిస్తారు, మీకు వేరే? లేదు సార్, కొన్ని సోషల్ ఇష్యూలోనే ఫ్రీగా వాదిస్తాను, అన్ని కేసులు కమర్షియల్గా చేస్తాను. మరి మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాను, నేను ఎన్డీపీఎస్ కేసులు వాదిస్తాను, దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది. సో వచ్చిన ఫండింగ్ సమ్ టైమ్ ఇక్కడ కూడా నేను డైవర్ట్ చేస్తాను, అది నా ఆత్మశాంతి కోసం అన్నాను. సో అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంతే కదా. సో ఈరోజు సమాజంలో మంచి పేరు వచ్చిందంటే నాకు ఇచ్చిన సర్వీసే కదా, సోషల్ సర్వీస్. యాజ్ ఎ లాయర్ నేను ఆపదలో ఉన్న మనుషులకి సర్వీస్ ఇచ్చాను. సో అందుకని ఆ తర్వాత ఏమన్నాడు ఆ కన్వర్షన్లో నేను చెప్పాను, అది పర్టికులర్గా మీ ఫాదర్ మీ వైఫ్ గురించి చెప్పారు, మీ వైఫ్ ఫోన్ చేశారంట, అమ్మాయికి వచ్చేసి, అంటే రవికి ఒక అమ్మాయి ఉంది, అది వచ్చేసి మాట్లాడి చూసి పో అని వాళ్ళు ఫోన్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇవి అన్నాను, అదే నీకు మాట చెప్తున్నాను అన్నాను. ఇంకేం మాట్లాడిన తర్వాత అంటున్నాడు ఆయన. అంతే అంతే అంతే. అసలు నిజంగా వాళ్ళ వైఫే పట్టించిందా రవిని? నేను అనుకుంటాను వైఫ్ కాదు అది. యాక్చువల్లీ హీ కేమ్ టు సెల్ హిస్ ఫ్లాట్. ఓకే, అది 5 crore వాల్యూ, విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్. సన్ రైజింగ్, బోన్ రైజింగ్ ఏదో, రెయిన్బో రైజింగ్ ఏదో అపార్ట్మెంట్ ఉంది. సో అది అమ్మనికి వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్పుట్ వెళ్ళింది,
ఓకే, ఫోన్ ఓపెన్ చేయగలరు. ఫోన్ చేస్తాను, లేకుంటే ఆ ఇన్పుట్ అంత పెద్ద నెట్వర్క్ హ్యాకర్ అంతే ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అని అంత ఐడియా రాలేదు ఆయనకి. అలానే ఉంటది కదా ప్రతి ఏమంటారు ఎంత ఇదంటే తోవడం చిన్న మిస్టేకే వాళ్ళకి ఇది చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ చేయాలంటే మరి ఇండియన్ ఫోన్ ఆన్ చేయాలి. సో ఆ ఫోన్ ఆధార్ కార్డుతో లింక్ ఉంటుంది. సో టక్కని వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫోన్ అబ్జర్వేషన్లో పెట్టి లొకేషన్ ట్రెస్ అవుట్ అవుతుంది. క్రెడిట్ ఎవరికి పోతుంది? సివి ఆనంద్ పోతుందా, సజ్జనర్ గారికి పోతుందా? సిబి ఆనంద్ అయినా సజ్జనారాయణ పోలీస్కి వెళ్తుంది. అవునా అంటే ఈయన ఇప్పుడు సిటీ కమిషనర్ ఉన్నాడు కదా, అంతే ఎవరైనా చేస్తే పోలీస్కి వెళ్తుంది. అది నేను కూడా పోలీస్కి కూడా ఇది చేశాను, మంచి కేసు డీల్ చేశాను అంతే కదా. ఇటువంటి హార్డ్ కేసు క్రాక్ చేస్తాను కదా వాళ్ళు కూడా మంచి వస్తుంది. అటువంటి అటువంటి హార్డ్ కేసు నేను కూడా క్రాక్ చేస్తే నాకు కూడా మంచి ఎక్కువ వస్తుంది. ఫైనల్ ఇంకేం మాట్లాడినాడు రవి? వెళ్ళలేదు అంతే. మరి నేను ఈ రోజు అంతే తల ఊపిన రియాక్షన్ లేదు. ఎందుకంటే నేను కూడా హర్రీ వరీలో ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, నాకు నమాజ్కి వెళ్ళాలి నేను. అందుకే నమాజ్ అసెంబ్లీ అక్కడ మస్జిద్ ఉంది, పబ్లిక్ గార్డెన్ మస్జిద్ కదా, అక్కడ నమాజ్కి వెళ్ళాను. అందుకు నమాజ్కి వచ్చేసాను. వన్ డేలానే మొత్తం మనం పులిహార మాట్లాడలేము కదా, ఇంకేం మాట్లాడలేదు. ఇంకా ఏం మాట్లాడలేదు. నన్ను రక్షించండి, కాపాడండి లేదు. ఇంకా ఈ రోజు భయపడుతూ ఉన్నాడు, కొంచెం పరేషాన్ లో ఉన్నారు అన్నారు. కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఓపెన్ గా రిక్వెస్టింగ్ అన్నా బతిలాడము మీకు ఏదో చెప్పడం ఉంటది కదా సార్. ఈ రోజే కదా నేను ఫస్ట్ కలిసాను, రేపు కలుస్తాను కదా. ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు, కమ్యూనికేట్ అయ్యారు. సో వాళ్ళతో నేను మాట్లాడేసి వాళ్ళ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో మన ఇది చేసి. రవికి వాళ్ళ మిస్సెస్ కి ఏం సార్ గొడవ? అది నాకు అంటే వాయా మీడియానే డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం. ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను. ఓకే, కానీ పాప గురించి కన్వర్సేషన్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా. అవును, ఏమన్నాడు పాప విషయంలో కూడా ఏమనలేదా? పాప ఇలా అంటాడు. మరి పోలీసు వాళ్ళు అడిగారు మరి ఎక్కడ ఉంటారు వైఫ్ అంటే నాకు తెలుసారంటాడు ఆయన. రైట్, యాజ్ అడ్వకేట్ మీరు అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుంటారు, కులంకషంగా మొత్తం ఏం జరిగింది అనేది తెలుసుకున్నాక మీరు రంగప్రవేశం చేస్తారు. అసలు ఐబొమ్మ రవి, ఈ ఐబొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి? డబ్బుల కోసమా, లేకపోతే ఒక్కొక్క షోకు ఉంటుందా, షోక్ కోసమా, ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోలేదు ఈ రోజే కదా. అసలు జస్ట్ ఫాదర్ విండో విజిట్స్ అయింది ఈ రోజు. వాళ్ళ వైఫ్ తో మాట్లాడరా? లేదు, వాళ్ళ డీటెయిల్స్ ఏం లేవు కదా. నేను కొంచెమైనా మీకు ఒక క్లూ అన్న దొరికిండొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది? క్లూ వయా సోషల్ మీడియా. ఇప్పుడు అతనితో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యలేదు. నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అలా 1-to-1 ఇంటరాక్ట్ అయ్యలేదు. వన్స్ మనము అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది. అది వాళ్ళ ఫాదర్ ఏం చెప్పినారు? ఫాదర్ కలిసినప్పుడు ఫాదర్ చెప్పాను అదే, నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలో నాకు ఇది చేయకండి, ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు, నాకు వద్దు అది ఇది అని ఆయన బాధపడాడు. కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు. ఒక పని చేయండి, మీరు రవికి సాయం, అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన. అంతే కదా, మీరు రవికి మాట్లాడండి, రవికి సాయం చేయండి అన్నాడు. సో అదే మాట మీద నేను ఈరోజు వచ్చాను. ఓకే, వాళ్ళ మదర్ గురించి ఏమైనా మాట్లాడడం? వాళ్ళ మదర్ గురించి మాట్లాడాడు ఆయన. వాళ్ళకి ఫాదర్కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇద్దరు సపరేట్గా ఉంటారు. అఫీషియల్గా డైవర్స్ అయ్యారు వాళ్ళు. ఓకే, వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్లో విన్నాం, చెప్పిండు అదేనా? కరెక్ట్, అదే మీరు చాలా బాగా చెప్పారు. వాళ్ళ రవి మదర్ రవి ఫాదర్కి చాలా ఇబ్బంది పెట్టింది, అదే బుద్ధులు ఇతనికి వచ్చిందని నాతో కూడా ఆయన షేర్ చేశారు. అది అక్కడ రవి ఫాదర్ మదర్తో డివోర్స్, రవి వాళ్ళ వైఫ్తో డివోర్స్. అవును, ఏముంటుందా అంటే వాళ్ళకైనా ఇలాంటి హ్యాబిట్ వలన, లేకపోతే అందరిలా సమాజంలో ఇది అంటే కామన్. ఇది మనము ఎన్నో అయితే కేసులు, కానీ మనము ఒక కేసు సేమ్ అలాగే రిపీట్ అయిందంటే మైండ్ సెట్ ప్రాబ్లం, అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా. 100% ఉంటుంది కదా. ఇప్పుడు పాతకాలంలో సహించేది పేషెన్స్ గా ఉండేది అప్పుడు సమాజం కోసం వద్దు మనకు ఏమనుకుంటారు, ఎవరు సమాజం కోసం బతికేటోళ్ళు. ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతున్నాం. సో అప్పుడు సెల్ఫ్లెస్ లైఫ్ లేదు, సూసైడ్ కోసం బతికేటోళ్ళు. ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ జీవితం. సో అది సమాజంలో ఒక మార్పు వస్తుంది. సో ఓకే, సో ఫాదర్తో మాట్లాడి వచ్చేస్తున్నారు ఇంకా అవును హైదరాబాద్. నెక్స్ట్ స్టెప్ ఏంది మీది? నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, రేపు సేమ్ 12 o'clock to 1 o'clock నేను వెళ్ళి మాట్లాడి
విజయవాడ వెళ్ళిపోతాను. Okay. ఆల్రెడీ అతను ఒక లాయర్, లోకల్ లాయర్ పిటిషన్ వేశారు. సో ఒకసారి మనం దాని మీద ఎంత పడుతుంది, ఈ మండేకి కస్టడీ క్లోజ్ అయిపోతుంది. మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను. మంగళవారం అలా మరి జైలుకి వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ ఏముంది మనం తీసుకుందాం. రైట్. ఇంకా అప్పుడు నుంచి ఇంకా గరం గరం సూపర్ సూపర్ నరం నరం హాట్గా మనం ఇంకా రంగంలో దిగాలి ఇంకా అంతే. ఇది రైట్. నార్మల్గా మీరు విభిన్నమైనటువంటి కేసులను వాదించుండొచ్చు. ఈ కేసు అంటే ఒక ద్రోహం చేసిన వ్యక్తి అని అనుకోవచ్చు. ఇండస్ట్రీకి, సినిమాలకి, దొంగతనం, రాబరీ, రకరకాల కేసులు ఇక మీకు తెలియదు ఏముండదు. కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు? కరెక్ట్. చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ మై డ్యూటీ, వాట్ ఈస్ మై ప్రొఫైల్. ఐఎమ్ ఏ క్రిమినల్ డిఫెన్స్ లాయర్. ఓకే. క్రైమ్ చేసాడా నేను చూడండి అది. ఓకే. అతనికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే. నేను మానవత్వంగా, రిలీజియస్గా, రిలీజనల్గా, లోకల్గా, పొలిటికల్గా ద్రోహం చేసిన వ్యక్తిగా ఒక వర్గం, సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్. సినిమా ఇండస్ట్రీకి దూరం చేసి కాదు, దేవుడికి దూరం చేస్తే కూడా నేను అతనికి డిఫెన్స్ కాపాడతాను. అది ఎస్, దేవుడికి. సినిమా ఇండస్ట్రీ మన సృష్టికర్తకి దూరం చేస్తే కూడా కాపాడదు. ఓకే. అది నా డ్యూటీ. అది ధర్మానికి వ్యతిరేకంగా చేస్తే సార్, ధర్మంకి వ్యతిరేకం చేయండి, దేవుడికి వ్యతిరేకం చేయండి, సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం చేయండి, మీకు వ్యతిరేకం చేయండి, నేను కాపాడే నా ధర్మం. అది వృత్తి ధర్మం. సలీం గారు అధర్మానికి సపోర్ట్ చేస్తారు సార్. సలీం గారికి వకాలత్ ఎవరు ఇచ్చారా అతనికి సపోర్ట్ చేస్తారు. అధర్మం ఇచ్చినా కూడా సపోర్ట్ చేస్తారు అంతే. ధర్మమైనా అధర్మమైనా సలీం గారు చూడండి సార్, కామన్ గా మీరు ఆలోచన చేయండి. ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒకడు నీతి నిజాయితీగా ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు. సో అతని వకీల్ సాబ్ కావాలా వద్దా అది చెప్పండి నాకు. అవును కదా. ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒక్కడైతే న్యాయంగా ఉంటాడు కదా. నార్మల్ గా కొన్ని చూస్తుంటాం మనము, ఎవరినైనా అన్యాయంగా చంపడము, ముఖ్యంగా ఆడపిల్లలు చంపడం, మహిళల పైన దాడి చేసి చంపడం, ఇలాంటి కేసుల్లో ఆ వ్యక్తికి అసలు మనం సపోర్ట్ చేయరు, ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ చేయొద్దు అనేది మీ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ వాళ్ళు ఫిక్స్ అవుతూ ఉంటారు. సో ఇది అంతా ఒక మనిషి ప్రాణం తీసేంత కఠినమైన పని కాకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా మాట్లాడుతూ మా సినిమాలకి, మా నిర్మాతలకు గండి కొట్టడం అన్యాయం జరిగింది అని. ఏకంగా సి కళ్యాణ్ లాంటి వారైతే ఆయనని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు. చూడండి, వెరీ గుడ్ క్వశ్చన్. నేను మీ పేరు మర్చిపోయాను. నరేష్ గారు, డాక్టర్ ధర్మం ఏముంది చెప్పండి సార్? డాక్టర్ ధర్మం ఏముంది? అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు చికిత్స చేయాలి, ఆపరేషన్ చేయాలి, కాపాడాలి. ఆయన డాక్టర్ ఏం చేస్తాడు? పేషెంట్ ని హెల్ప్ చేస్తాడా లేకుంటే డిసీజ్ ని తగ్గిస్తారా? డిసీజ్ ని తగ్గిస్తాడు. ఎస్. లాయర్ కూడా క్రైమ్ ని హెడ్ చేస్తాడు. ఓకే. క్రిమినల్ ని హెడ్ చేయడు. ఓకే. దిస్ ఇస్ ద మై డ్యూటీ. సో ఆ క్రైమ్ ని తగ్గిస్తారు. ఇంకా ఐబొమ్మ రవిలో ఉన్నటువంటి క్రైమ్ ని మళ్ళీ చేయనియరు. అది నేను చెప్పాను. ఐఎమ్ నాట్ అష్యూరెన్స్ ఫర్ గ్యారంటీ ఇవ్వరు. ఇంకా ఐఎమ్ నాట్ గ్యారంటీ. సో ఇక్కడ గాంధీజీ కూడా అదే అన్నారు కదా, యూ డోంట్ హేట్ క్రిమినల్, యూ హేట్ ద క్రైమ్. ఆ క్రైమ్ ఎందుకు వచ్చింది దాని మీద ఇది చేయాలి. సత్య సమాజంలో అవునా కదా. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది. సో ఈరోజు ఒక డిబేటబుల్ ఇష్యూ వచ్చింది, సినిమా రైట్స్. సినిమా అవును కదా, ఒక పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అసలు సినిమా ఇష్టం ఎక్కే వాళ్ళకి అసలు గడగడలు ఆడిపోతున్నారు. ఒక సినిమా థియేటర్లో ఒక సమోసా తినాలంటే 50 రూపాయలు, ఒక టీ తాగాలంటే 200 రూపీస్. అవును కదా. ఒక పాప్కార్న్ తినాలంటే 350 రూపీస్, ఒక కోకా కోలా 200 రూపీస్. సో ఇది బాధాకరంగా ఉంది కదా. సో మై డ్యూటీ ఈస్ ద హేట్ క్రిమినల్ కి చేయండి, క్రైమ్ ని చేయాలి. ఓకే. సో ఇవన్నీ చూసి అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఏకైక అంశం అనుకోవచ్చా సార్? అసలు ఆయన ఫాదర్ తోనే కలిసిన అది వైరల్ అయింది. Prime 9 టీవీ వాళ్ళు చేశారు, మిలియన్స్ వెళ్ళినాయి.
ఎలా పెడుతున్నారు సార్, మీ గుండె ధరకి గుడి కడతాం సార్ అంటున్నారు. ఓకే. సార్ మీకు డబ్బులు ఇస్తాం సార్ అంటున్నారు. సార్ మీకు ఎంత డబ్బులు కావాలి మేము ఇస్తాం సార్ అంటారు. ఒకడైతే 1 రూపీ కలెక్షన్ చేసి మీకు ఇస్తాం సార్ అంటున్నారు. వాస్తవానికి మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. అది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ సమాజంలో చాలా వరకు రెగ్యులర్ గా ఇష్యూస్ పైన పోరాడే వాళ్ళు కూడా రవియే కరెక్ట్ అంటున్నారు. సో రవికి సపోర్ట్ గా మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కేసును వాదిస్తున్నారు వితౌట్ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా. సో మా ఛానల్ ద్వారా మీ అకౌంట్ నెంబర్ అయినా మీ మొబైల్ నెంబర్ ఏమైనా ఏమంటారా, దాని త్రూ మీకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది? లేదు నేను ఐ డూ నాట్ అగ్రీ సచ్ టైప్ ఆఫ్ ద అమౌంట్. సార్ మీ ప్రేమ నాకు ఇవ్వండి, మీ సానుభూతి నాకు ఇవ్వండి, నేను మీకోసం ఉన్నాను, మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి తెలుసా. మీ మీడియా ద్వారా నా ఫోన్ నెంబర్ కావాలంటే ఇవ్వండి, ఏ సెంటర్ అయినా సింగిల్ హ్యాండ్గా వచ్చి మీ మ్యాటర్ని నేను పర్సూ చేస్తానని మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే. సో ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా పెద్దలకి సినిమా హీరోల పైన ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో అనేది అర్థమవుతుంది. ఎస్ అంతే కదా. ఇప్పుడు శ్రీ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు, కానీ దాని మీద ఎంతమంది రియాక్షన్ అవుతున్నారు. ఆయన బాధలా చెప్పారు, నేను ఐ అగ్రీ విత్ దెమ్. కానీ కొన్ని అంటే దుర్భాషగా చేశారు, కానీ ఈరోజు ఆయన ఫేస్ చేస్తున్నారు కదా. సో అలా ఉంది సమాజంలో. మనము ప్రతి మనిషికి వ్యూ పెట్టేది, వాళ్ళ మాట పెట్టేది రైట్ ఇవ్వాలి. మన ప్రతి మనిషి మాట కూడా అదే లెవెల్ల, అదే హెల్తీ డిస్కషన్గా మనం వినాలి. రైట్. అలాగే చూస్తున్నాము చాలా వరకు కూడా రవితో మీరు ఏం మాట్లాడారు ఇంకా క్లియర్గా ఒక పిక్చర్ అయితే కనబడతలేదు. మీరు ఎట్లా ఇంటరాక్ట్ అయినారో ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఆయన మెంటాలిటీని రీడ్ చేసి ఉండొచ్చు. ఆయన మెంటాలిటీ ఏ విధంగా ఉంది? లేదు అదే నేను హీరో మెంటాలిటీ ఉంది. నేను అక్కడ 100% హీరోలాగా ఫీల్ అవుతున్నా. ఎస్, ఆయన హీరోలాగానే చూశాను నేను. అక్కడ ఉంటే హుడ్డీ గిడ్డీ ఏదో అంటారు కదా, హుడీ వేసుకొని వచ్చాడు ఆయన. నార్త్ లో రీసెంట్ గా గ్యాంగ్స్టర్ బిష్ణోయ్. అదే మనకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు మనం ఎప్పుడు హుడీ వేసుకుని ఉండాడు. అంత హీరో స్టైల్లో ఉందా మేనరిజం అంతా కూడా? అంతే కదా. ఇప్పుడు ఈవెన్ దో హీఈస్ ఇన్ పోలీస్ కస్టడీ, కానీ ఇప్పుడు నన్ను ఇంటరాక్ట్ అయ్యేప్పుడు అంటే నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు హుడీ వేసుకుని వెళ్ళాడు ఆయన. ఓకే. నాకు ఇవన్నీ మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంటే, ఈ కేసు సంబంధించి ఇప్పుడు బెయిల్ వచ్చినప్పుడు రవిని రిసీవ్ చేసుకోవడానికి వేలలో జనాలు వెళ్ళేటట్టు అనిపిస్తుంది. ఇది ఒక ఆర్మీ తయారయ్యేటట్టు ఉంది. నేచురల్ సినిమా ఇక అందరూ. ఇప్పుడు నరేష్ గారు ఈ రోజు ఆయన మీమ్స్ తయారవుతున్నాయి కదా, ఠాగూర్ది జడ్జి ఆయన చిరంజీవి కన్వర్షన్ ఏముంది. సో అవునా కదా, ఆయన చేసిన పుణ్యం ఏముంది, నేను ప్రజలకు ఇది చేశాను, సినిమాలో ఇది చేశాను, అది చేశాను. సో అతను న్యాయం అది. ఆ పోలీసు వాళ్ళు కొట్టు అంటే, సార్ నేను ఎలా కొడతాను సార్, నేనే 3 సంవత్సరాలు లాయి బొమ్మల సినిమాలు చూశాను, అలా మీమ్స్. ఓకే. నేను కూడా ఈయన లబ్ధిదారునే అంటున్నాను. అవును సార్ మీరు డిఎస్పీ గారు, అరే మీరైతే ఎవరు అతని కొట్టారా అంటే, డిఎస్పీ గారు మీరు కూడా చూశారు కదా అంటున్నా. అది మీమ్స్ అవుతుంది. మొత్తానికైతే హీరో అయిపోయింది అంటారు. ఇంకా 200% కరెక్ట్ అంటారు. హీఈస్ ఎ హీరో. రాబిన్ హుడ్ ద టాలీవుడ్ అండ్ ఠాగూర్ అండ్ శివాజీ. ఓకే. సో ఆయన ఏం చదువుకుంటా, ఇవ్వమరవి ఏం చదువుకుంటా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీటెక్ డిస్కంటిన్యూ ఉన్నాడు అని నాకు ఇన్ఫర్మేషన్. ఈ హ్యాకింగ్ లోకి ఎందుకు పోయినా అసలు? సార్ ప్రతి మనిషి ఒక ప్రొఫెషనల్ ఉంది. ఇప్పుడు నేను అడ్వకేసీలో సార్ ఎవ్రీ దగ్గర ఈ రోజు అంటే ఒక ఖచ్చితంగా పాయింట్ ఉంటుంది, సర్టన్ రీజన్ ఉంటుంది. అది ఇంకోటి కొంచెం ట్రబుల్ అయినటువంటి ఒక ప్రొఫెషన్ అనుకోవాలా, ఒక దారి అనుకోవాలి దాన్ని. సార్ ప్రతి మనిషి హ్యూమిలిటేట్ ఫీల్ అయితేనే పైకి వస్తాడు. అతనికి వచ్చిన హ్యూమిలేషన్ నుంచి ఆయన కావచ్చు. చూడండి సార్, సమాజంలో 2 పనులు ఉంటాయి. ఒకటి కష్టపడి చేస్తాడు, ఒకటి ఇష్టపడి చేస్తాడు. ఆయన ఇష్టపడి చేసిన పని ఈజీగా చేసాడు. కష్టపడి ఎవరు చేస్తారు? ఫోర్స్ఫుల్ గా చేస్తాడు, ఏదో పేమెంట్ అంతే. సో ఇది రవి చేసిన పని ఇష్టపడి చేశారు, సలీం చేసే పని కూడా ఇష్టపడి చేశారు. అసలు రవి 1 month కింద సివి ఆనంద్కే వార్నింగ్ ఇచ్చాడు, దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అనే విధంగా. దానికోసమే మనం మీరు ఆలోచించరా? నేను అడిగిన లేదు, మీ వాళ్ళ ఛానల్ ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు అది ఏమంటారు చూడు, మన తెలంగాణ భాషలో ఉంటది గెలకడం అని చెప్పేసి. ఎందుకు అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.